బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైనీ కోల్ బ్లాక్ కేటాయింపులపై ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ అత్యవసరంగా భేటీ అయింది. టెండరింగ్ ఇతర అంశాలపై వివాదాల నేపథ్యంలో సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశారు. నైనీ కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్ల వివాదంపై చర్చిస్తున్నారు. నైనీ కోల్ బ్లాక్ కేటాయింపులపై ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ అత్యవసరంగా భేటీ అయింది. టెండరింగ్ ఇతర అంశాలపై వివాదాల నేపథ్యంలో సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశారు. నైనీ కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్ల వివాదంపై చర్చిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గత 2 రోజుల నుంచి చూస్తున్నాం నైనీ కోల్ బ్లాక్ విషయంలో ఎలాంటి రచ్చ జరుగుతుందో. సో మొత్తానికైతే ఇప్పుడు అక్కడ అత్యవసరంగా ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. సో ఈ మీటింగ్ లో ఎలాంటి డిసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి కూడా ఈ ఒక బొగ్గు గనుల కేటాయింపుకు సంబంధించిన టెండరింగ్ సంబంధించిన అంశాలపై కూడా తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ మీటింగ్ కొనసాగుతుంది. ఇందులో కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఎమర్జెన్సీ అత్యవసర మీటింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సింగరేణి ఎండీతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సింగరేణి అధికారులతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి సింగరేణి అధికారులు, హోంశాఖలో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం సింగరేణిలో తెలంగాణ రాష్ట్ర వాటా దాదాపు 51% ఉంది. అందులో విధంగా కేంద్ర వాటా దాదాపు 49% ఉంది. అయితే ఒకసారి టెండర్లను ప్రకటించాలంటే 49% వాటా ఉన్నటువంటి కేంద్ర అనుమతులు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా నైనీ కోల్ యొక్క టెండర్ల వివాదానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. ఇప్పటికే నైనీ కోల్ టెండర్లకు సంబంధించిన అంశాలపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీప బంధువుకు ఈ యొక్క టెండర్లను కేటాయించారనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి ఈ అభియోగాలకు సంబంధించిన ఆరోపణలు, మరోవైపు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డికి ఇదంతా కూడా తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా అనే విషయాలపై కూడా నిన్న బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. కాబట్టి ఈ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యము కావచ్చు, నైనీ కోల్ టెండర్లకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర కోల్ మైనింగ్ సంబంధించినటువంటి టెండర్లకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ఎమర్జెన్సీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో చాలామంది అధికారులు పార్టిసిపేట్ చేశారు. అందులో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది మంత్రులు, కొంతమంది అధికారులు, సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు సైతము సీఎండీగా ఉన్నటువంటి కృష్ణ భాస్కర్ కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా మీటింగ్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఏదైతే ముఖ్యమంత్రి బంధువులపై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇటీవల నైనీ కోల్ టెండర్లకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర టెండర్లకు సంబంధించిన అంశాలు, ఏదైతే మైనస్ టెండర్లను ఉన్నటువంటి ఒక్కసారి అంచనాకు మించి టెండర్లు రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీప బంధువులే అధికంగా టెండర్లు దక్కించుకున్నారనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రధాన అభియోగం. కాబట్టి ఈ అభియోగాలకు సంబంధించిన అంశాలు, మరోవైపు కేంద్రానికి ఈ టెండర్లకు సంబంధించిన అంశాలు తెలుసా, తెలియదా, ఒకవేళ తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న అంశాలపై కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఇప్పటికే నిన్న మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్న డిమాండ్ చేసిన పరిస్థితి నేపథ్యంలో మరి కేంద్రం ఇప్పుడు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఎందుకంటే ఇప్పటికే నైనీ కోల్ సంబంధించిన బొగ్గు గనుల కేటాయింపుకు సంబంధించిన టెండర్లకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర బ్లాక్ సంబంధించిన టెండర్లకు సంబంధించిన అంశాలపై కూడా కేంద్రం ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసింది. ఈ మీటింగ్లో మరి ఇటీవల కాలంలో రాష్ట్రం ఇచ్చిన టెండర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటీవల మీడియాలో వచ్చిన కొన్ని కథనాలకు సంబంధించిన అంశాలతో పాటు ఈ యొక్క మీటింగ్లో అన్ని అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఖచ్చితంగా కేంద్రం యొక్క అనుమతి ఖచ్చితంగా లేకపోతే మాత్రం ఈ టెండర్లను కూడా క్యాన్సిల్ చేసే దిశగా కేంద్రం ఈ యొక్క ఎమర్జెన్సీ మీటింగ్లో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ మీటింగ్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన అంశాలపై కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. శాలిని, అలాగే సునీల్, నైనీ కోల్ బ్లాక్ టెండర్లు అయితే ఇప్పటికే రద్దు చేశారు. అది కాకుండా ఇంకా మిగిలిన 9-10 టెండర్లు కూడా అవగతలు జరిగాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో దానిపైన కూడా చర్చించే అవకాశం ఉందా ఈ మీటింగ్లో?
ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించినటువంటి బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో కొంత అవినీతి ఆరోపణలు జరిగాయనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి ప్రధాన అభియోగాలు. కాబట్టి ఆ అభియోగాలతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా అనేక అభియోగాలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రితో అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుమ్మక్కయ్యారు. వారికి సంబంధించినటువంటి ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి ఒప్పందాల నేపథ్యంలోనే ఈ బొగ్గు గనుల కేటాయింపులు అనేది టెండర్ల ప్రక్రియ జరిగిందనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి ఆ అభియోగాలకు సంబంధించిన అంశాలతో పాటు ఇటీవల నైనికోల్కు సంబంధించినటువంటి టెండర్లకు సంబంధించిన వివాదాలు, ఇటీవల కాలంలో 9 సంబంధించినటువంటి మైనింగ్ బ్లాక్ సంబంధించినటువంటి వివాదాలు, టెండర్లకు సంబంధించిన వివాదాలపై కూడా ఈరోజు కేంద్ర మంత్రిత్వ శాఖ బొగ్గుల శాఖ ఏర్పాటు చేసినటువంటి ఎమర్జెన్సీ మీటింగ్లో ఇవన్నీ అంశాలపై కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూడవచ్చు, నైనికోల్ సంబంధించిన బొగ్గుల కేటాయింపుకు సంబంధించిన రద్దు చేసినప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి వెనక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎందుకు కేటాయించాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, వీటన్నిటిపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఈ యొక్క ఎమర్జెన్సీ మీటింగ్లో తీసుకొని కీలక నిర్ణయాలు కూడా వెల్లడించే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.